ఈరోజు రాజేంద్ర నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి మైలార్దేవుపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒడెంగడ్డ చౌరస్తా బస్సులో నుండి ఒట్టపల్లి చౌరస్తా వరకు ఈ రైల్వే ట్రాక్కు సంబంధించిన మధ్యలో బ్రిడ్జి దాదాపు 4 సంవత్సరాల కాలం నుండి ఈ బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జి గౌరవ ఎంపీ అయినటువంటి హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు నిధులతో చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి 4 సంవత్సరాల కాలం అవుతుంది. లక్షల రూపాయలు దీనికి పెడతా ఉన్నారు. మరి కాంట్రాక్టరు వైఫల్యమా లేకపోతే నిధుల వైఫల్యమా? వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ వెంటనే పరిశీలించి ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అదేవిధంగా ఈ కార్మికులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్సులకు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉంది. ఏ బ్రిడ్జ్ అయినా సంవత్సర కాలం ఉంటుంది, కానీ ఇది 4 సంవత్సరాల కాలం అవుతున్నది. లక్షల రూపాయలు దీనికి పెడతా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల ఇబ్బందుల పాలై మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే మొత్తం అరంగర్ చౌరస్తా అట్లా తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి సిపిఎం పార్టీ రాజేంద్ర నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్రిడ్జిని సందర్శించాం. వెంటనే బ్రిడ్జిని పూర్తిగా కంప్లీట్ చేసి వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. వెంటనే పునర్నిర్మిస్తున్న బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలి. ఒట్టపల్లి ఒడంగడ్డ బ్రిడ్జిని వెంటనే